నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ సాధారణంగా రాఖీ పండుగ అంటే మనకంటే ఎక్కువగా నార్త్ ఇండియన్స్ కావచ్చు, అగర్వాల్స్ కావచ్చు, లేదా మార్వాడీస్ కావచ్చు. హ్మ్. వీళ్ళందరూ బాగా అసలు అంగరంగ వైభవంగా రాఖీనంటే ఇంకా అసలు బాగా జరుపుకుంటారు. ఈవెన్ శ్రావణ మాసం మొత్తం కూడా వాళ్ళొక పండుగలాగా జరుపుకుంటారు. హ్మ్. ఎందుకు వాళ్ళకి ఎక్కువగా అంటే వాళ్ళు ఆ పండుగకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది? అంటే ఏం లేదమ్మా. మార్వాడీస్‌లో రిలేషన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందులో పెద్దవాళ్ళని చాలా బాగా గౌరవిస్తారు. హ్మ్. మీరు గమనించండి. చిన్న పిల్లల్ని మీరు నార్త్ సైడ్ గనక మీరు గమనించినట్లయితే ఎటువంటి వాళ్ళ పెద్దవాళ్ళ ఇంటికొస్తే చిన్నపిల్లలు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకి కాళ్ళకి నమస్కరిస్తారు. అది హ్మ్. వాళ్ళ సాంప్రదాయం. హ్మ్. ఎప్పుడైతే ఈ సాంప్రదాయం చాలా గొప్ప సాంప్రదాయం. మనకు గూడా ఉండేది. మనకు లేకపోలేదు. మనకి సనాతన ధర్మంలో అంతరించిపోయిందనుకోవచ్చు. అంతరించిపోయింది స్లోగా అది. కాపోతే వాళ్ళు వదిలిపెట్టలే. హ్మ్. వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఏంటంటే ఎవరైనా మన ఇంటికి వచ్చారు. కాళ్ళకి నమస్కరించుకో. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఫస్టు మనం ఎవరికైనా కాళ్ళకి నమస్కరించుకున్నామంటే బ్లెస్సింగ్స్ ఇస్తారు వాళ్ళు. అవును. దీవెనలు. ఆ హ్మ్. దీవెనలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. అది పెద్దవాళ్ళకి సహజంగా అంటే చిన్నవాళ్ళకి తెలియదని కాదు కొన్ని విషయాలు. చిన్నవాళ్ళకి తెలియని విషయాలు పెద్దవాళ్ళకి తెలుస్తాయి. హ్మ్. అట్లా వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వినడం వల్ల వీళ్ళకి అభివృద్ధి కలుగుతుంది. అందుకే చూడండి ఎక్కడ కూడా మీకు మార్వాడీస్‌లో బాగా డ్రింకింగ్ హ్యాబిట్‌కి పాడైపోయాడని గానీ, లేకపోతే ఏదో ఆ ఎక్కువగా. జూదాలాడి వాడు నాశనం అయిపోయాడని గానీ, ఇంకోటేదో పాడైపోయాడని ఎక్కడ మనం వినం. అవును. ఏదో కోర్ట్‌లో ఒకళ్ళు ఉంటారేమో అలాంటి వాళ్ళు. అవును గురూజీ. కానీ ఎందుకు అలా అవుతుంది? అంటే వాళ్ళొక సిస్టమాటిక్‌గా వెళ్తున్నారు. వాళ్ళ పెంపకంలో కానివ్వండి, వాళ్ళ బిజినెస్‌లో కానివ్వండి, ఎంతసేపు ఏదో చదువుకొని ఇంజినీర్ అవ్వాలనో, ఇదవ్వాలి, అదవ్వాలని కాదు. వాళ్ళ వ్యాపార సంబంధించింది ఏదైతే ఉందో, అవును. తర్వాత వాళ్ళ కొడుక్కి, ఇగో నువ్వు వ్యాపారం చేసుకో పెట్టుకో అంటాడు. అంటే ఏమిటి? కులవృత్తి ఎలా ఉండేవో పాతకాలంలో, ఆ రకంగా వెళ్తుంది కాబట్టి, ఇంకోటి వాళ్ళు చేసే వ్యాపారాలని కిరాణా షాపులు, హోమ్ అంటే ఇంటికి సంబంధించినవి, ఎప్పుడు బాగా నిత్యావసర మెయింటైన్ వస్తువులు చేస్తూ ఉంటారు. మెయింటైన్ చేస్తుంటారు. అవును. అక్కడ వచ్చేటువంటి కస్టమర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మీశ్వరంగా భావిస్తారు. లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఇది. హ్మ్. రాఖీ పండగ అనేటువంటిది ఏంటంటే, వాళ్ళ అభివృద్ధి అవ్వడానికి రాఖీ పండగని కాదక్కడ. హ్మ్. రాఖీ పండగలో వాళ్ళు మరింత ఎందుకు ప్రాధాన్యత చూపిస్తారంటే, రిలేషన్స్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తారు కాబట్టి. హ్మ్. రాఖీ పండగ చేసుకోవడం వల్లే వాళ్ళు అంత ఉన్నతంగా ఉన్నారని కాదు దాని అర్థం. హ్మ్. ఎప్పుడైతే నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావో, ఇవాళ రేపు చూడండి మాకు చుట్టుపక్కల వాళ్ళు ఏడుపులు ఎక్కువయ్యాయండి అంటూ ఉంటారు. అవును. వాళ్ళ దాంట్లో ఎప్పుడైనా విన్నావమ్మా? మా లేదు వాళ్ళందరూ గురూజీ. ఏడుస్తున్నారండి. ఇట్లాంటి మాటలు ఉండవు. ఎందుకు? అందరికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఏడుపుండదు. హ్మ్. ప్రాధాన్యత నువ్వు ఎప్పుడైతే ఇవ్వటం లేదో, నీది నువ్వే చూసుకుంటున్నావో, అవతల వాళ్ళని నువ్వు అగౌరవపరుస్తున్నావో ఏడుపులుంటాయి ఆటోమేటిక్‌గా. హ్మ్. అలాగా నువ్వు రెస్పెక్ట్ చూపించిన ఏడుపుందంటే వాళ్ళ ఫాల్ట్ అది. మనం ఏం చేయలేం. అలా ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళని మొత్తం వాళ్ళు ఆ మెయింటెనెన్స్ బాగా చేస్తారు. ఎందుకంటే మన వాళ్ళే శత్రువులవుతారు. మన హ్మ్. వాళ్ళ వల్లే బావుంటుంది. మన వాళ్ళే శత్రువులవుతారు అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళకి. ఆ! అందుకని. గురూజీ. అవును. అంతేగాని రాఖీ పౌర్ణమి రిలేషన్స్‌ని బాగా పెంచుకోవడానికి ఉంటుంది గానీ, అదేదో లక్ష్మీ దేవి కటాక్షం కోసం అని కాదు. అయితే ఒకటి ఎప్పుడైతే ఈ ఇందాక మనం ఒక ఎపిసోడ్‌లో చెప్పుకున్నట్టుగా స్త్రీ యొక్క అనుగ్రహం అంటే స్త్రీ గనక నవ్వుతూ ఉందనుకోండమ్మా, అవును. అది వాళ్ళకి మంచిది. హ్మ్. మరి కుటుంబానికే లక్ష్మీదేవి అంటే ఎవరు? మంచిదంటూ స్త్రీయే గదా! ఉంటారు. మరి ఒక హ్మ్. రకంగా తీసుకుంటే. స్త్రీ ఇదే గదా! కాబట్టి కుటుంబానికి మంచిది. అందుకే చాలామంది ఆహ్, తండ్రో, తాతో ఏదైనా ఇప్పుడు చూడండి స్త్రీకని కొంత ఆస్తి పురుషుడు వీళ్ళకని ఇచ్చినప్పుడు, అరె! అందులోంచి ఒక రూపాయి కూడా మీరు ముట్టుకోవడానికి వీల్లేదని చెప్తారు. ఎందుకంటే ఎవరికైనా సరే ఇచ్చినప్పుడు హ్మ్. అందులో నుంచి ఒక ల్యాండ్ ఇచ్చారు. ఇసుక రేణువు కూడా తీసుకోకూడదట. తీసుకుంటే ఆ ఇసుక రేణువు తీసుకున్నటువంటిది ఏదైతే ఉందో, దీన్ని వీడు మళ్ళీ ఇది పోగొట్టుకోవడానికి కొన్ని జన్మలెత్తి వాళ్ళకి సేవ చేయాల్సొస్తది. హ్మ్. తెలుసా అమ్మా? హ్మ్. ఒక దగ్గరైతే ఒక పురాణంలో ఉంటుంది. ఒక గురువుగారు చెప్పులేసుకుంటారు వేరే వాళ్ళు. వేరే వాళ్ళంటే కావాలనే వేరే ఏర్పాటు చేస్తాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టున్నాం అవును ఇది గురూజీ. స్టోరీ. అదే. చెప్పులు వేసుకున్నందుకు వాడు కొడుకు కాబట్టి వీళ్ళకి సేవలు చేయాల్సొస్తది. మరి విన్నాను. అలాంటప్పుడు భూములు లాగేసుకుంటారు కొంతమంది తెలియక ఆ! అజ్ఞానంలో. హ్మ్. సిస్టర్స్‌కి ఇచ్చినవి అవి. సిస్టర్‌కి ఇచ్చిందే కదా! ఎవరిది భూమి లాక్కోకూడదు. కాబట్టి ఏంటంటే రాఖీ పౌర్ణమి విలువలు ఎక్కువగా వాళ్ళకెక్కువగా తీసుకొచ్చేటువంటిది కాబట్టి ఉంటాయంటారు. వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు. ఎక్కువ వాళ్ళు చేసేది లక్ష్మీ పూజలు ఎక్కువ చేస్తారు. హ్మ్. గోశాలకు వెళ్ళి గోవులకి ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది నాకు చెప్పడం ఏంటంటే గోవు గిట్ట ఉంటుంది కదా! ఇట్లా కాలు దాని హ్మ్. కింద నుండే మట్టి తీసుకొని ఒక దీంట్లో కట్టుకొని వాళ్ళు బీరువాలో పెట్టుకుంటారట కొంతమంది. హుహు. అరికాలు. అది కాలు కింద ఉండేటువంటిది అర్థమైంది గురూజీ. లక్ష్మీప్రదంగా భావిస్తారు.
దాంట్లో కొంత గోమయం కూడా పెట్టి నీట్గా కడతారు వాళ్ళు. అంటే గోమయంలో లక్ష్మీదేవి ఉంటుందనేటువంటి భావన వాళ్ళకి. అందుకే చూడండి, మీరు ఏ గోశాలకు వెళ్ళండి, వాళ్ళ పేర్లే ఉంటాయి డొనేట్ చేసినటువంటివి. గోవు సకల దేవతలు ఉంటారు కదమ్మా, మీకు సకల అవును. మీకు అందరూ ఆవు ఉంటే అన్ని దేవతలు మన అన్ని ఇంట్లోనే దేవతలు మన ఉన్నట్టు ఇంట్లో అంటారు. ఉన్నట్టే అంటారు. అవును కాబట్టి గురూజీ. తెలుసుకున్నారు, పాటిస్తున్నారు, ఫలితం పొందుతున్నారు. వాళ్ళలో మీరు పెద్ద పేదవాళ్ళని చూడరు, గమనించండి. అవును గురూజీ. చాలా ఎందుకంటే మంది చాలా బిజినెస్లు రీజన్స్. నడిపే వాళ్ళు, షాపులు నడిపే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే లాట్ ఆఫ్ రీజన్స్. వాళ్ళు కస్టమర్ని లక్ష్మీ స్వరూపంగా చూస్తున్నారు. ఇంట్లో హ్యాండిల్ దేవుణ్ణి ఎలా చేసే అయితే విధానం. లక్ష్మీదేవిని చూస్తున్నాము, కస్టమర్ని కూడా లక్ష్మీ స్వరూపంగానే చూస్తున్నాము. ఆటోమేటిక్గా ఫలితం వస్తుంది అట్లా. నిజంగానే గురూజీ. అంటే ఏదేమైనా సరే మనకి రాఖీ వచ్చింది అని అంటే ఒక పండుగ వచ్చినట్టే. అవును. సో నువ్వు ఎంత ఇచ్చినా సరే, లేకపోతే ఒక భరోసా నాకుంది అని చెప్పుకోవడానికైనా సరే, రాఖీ వచ్చిందంటే ఇండియన్స్ అయినా, నార్త్ ఇండియన్స్ అయినా సరే ఒక పండుగ జరుపుకోవాల్సిందే. ఈవెన్ ఎన్ని రాఖీలు వస్తే అంత ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే అబ్బాయిలు కూడా చాలా మంది ఉంటారు గురూజీ. అవునండి, అవును. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.